पुरुषश्रेन्द्रियाय सेवेन्द्रिये प्रतिष्ठति కొంచెం రాబో కష్టం ఉన్నాను నేను నొక్కేద్దాం లాంచ్ చేయండి साहेबांना ओके
फैक्ट्रीज यार మంత్రిగా రావడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ గారు రావడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి నిపుణ్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్టర్ త్రిషా మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వేదికపైకి రావాలి రావాల్సిన పేరు మీ నాన్నగారు పేరు ఆంధ్రప్రదేశ్ సుధాకర్ రెడ్డి గారు కొండల సుధాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. తీగల నరసారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. తీగల నరసారెడ్డి గారు అత్యంత మహారాజులందరికీ వేదిక ముందు కూర్చున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇది ఒక ఫ్యాక్టరీ కాదు, ఒక విజన్, ఒక కళ. ఎన్నో ఏళ్ళ నుంచి మా కృషి ఇవాళ కనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు మంత్రి గారిని కలవడం జరిగింది. ఆ రోజు మంత్రి గారు నాకు స్ఫూర్తి నింపి పంపించింది. మంత్రి గారు ఏమడిగిందంటే తన ఇంటోళ్ళ కోసమో బంధువుల కోసమో మిత్రుల కోసమో ఉద్యోగాలు అడగలే, ఈ ప్రాంతంలో ఉన్న నైపుణ్యం కలిగిన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించమని చెప్పింది. మా ప్రాంతానికి యూనిట్ వస్తుందంటే
నేను సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానిస్తానని నాకు ఆహ్వాన పత్రం పలికింది. ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఇంత తక్కువ కాలంలో నిర్మాణించడం జరిగిందంటే అది మంత్రి గారి సహకారం లేకుండా ఇది ముందుకు వెళ్ళేది కాదు అని సవినయంగా చెప్పగలుగుతున్నాను. ఇంకొక మాట, నాకు నేను ఈ ప్రాంతం నుంచి నిల్చొని మీరు ఎన్నుకున్న నాయకుడు గొప్పతనం 2 మాటలు నేను చెప్పకపోతే ఈ గడ్డకు మీ అందరికి అన్యాయం చేస్తామని అవుతాను. ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ నడుస్తుందో మంత్రి గారు నాకు పిలిచి చెప్పడం జరిగింది, ఈ పని మా వానికి ఈ పని ఇవ్వాలి. అప్పుడు నేను అనుకున్నా మంత్రి గారు మీ పట్ల ఎంతగా ఆలోచిస్తారనేది ఆ క్షణం నేను దగ్గర నుంచి చూసాను. ఎందుకంటే తన ఊళ్ళ కోసం అడగలేదు, ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులకు ఉపాధి కలిపేయండి, కాంట్రాక్ట్ కలిపి, మట్టి పని కలిపి, ఏదన్నా పని ఉంటే కలిపేయండి అని నాకు పిలిచి మరి చెప్పింది. అప్పుడు నేను అనుకున్నా, ఇలాంటి నాయకుడు ఉంటే మీరు చూస్తే రోడ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూస్తుంది. సార్, నేను ఇంకొక మాట ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాను. ఆ భగవంతుని అనుగ్రహ ముందు కూర్చున్న వాళ్ళందరి ఆశీస్సులు ఉండి మీ సహకారం ఉంటే మరొక ఫ్యాక్టరీ ప్రాంతంలో పెడతా, ఒక 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళ సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ ఎ లాంగ్ డ్రీమ్ ఫర్ మా సీనియరు, మా గైడింగ్ ఫ్యాక్టర్ ఉండే విద్యాసాగర్ గారు, మా మారు గారు, అదే రకంగా మా పేరు నాన్నగారు చాలా ఏళ్ళ తర్వాత కలుస్తున్న నాన్నగారు, ఇట్లా మా మారు క్లాస్మేట్ అందరూ కూడా వేదికలు అందించిన పెద్దలకు, ఈనాడు సభకు ఇచ్చేసిన అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దే పర్టికులర్లీ ఐ వాంట్ టు అడ్వైజ్ Bhanu, say that we always cherish, we always dream. మాకు ఈ ప్రాంతంలో కొన్ని ఎంప్లాయ్మెంట్ కల్పించే ఫ్యాక్టరీస్ కావాలి అనేది మా యొక్క తపన. మరి ఆల్మోస్ట్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయిపోయింది. మాకు సింగూరు ఉన్నది, సింగూరు జలాలు ఆనాడు కూడా ముప్పానాలు ఉండే. సింగూరు కాలువ సుమారు 60,000 ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించే యోచన ఉన్నది. ఈరోజు ప్రధానంగా సంగారెడ్డి జోగిపేట అనేది 30 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల మధ్యలో జేఎన్టీయు, 170 ఎకరాలలో జేఎన్టీయు, అది రేపు రాబోయే కాలంలో యూనివర్సిటీగా మారబోతున్నది. కానీ మాకు ఈ సంగుపేటు, జోగిపేటు, పోసానిపేటు, చోట్కూరు ఈ ప్రాంతంలో ఇంకొక 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిని ఫ్యాక్టరీస్కు కేటాయించాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే నేను మొన్న కూడా ప్రతిసారి ఎలక్షన్లో ఎక్కడ ఏ గల్లీకి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ బస్సుకి పోయినా ప్రత్యేకంగా మహిళలు అడిగేది, సార్ మాకు ఉపాధి కావాలి, మాకు సంబంధించిన ఏదైనా ఫ్యాక్టరీలకు 4-5 ఫ్యాక్టరీలకు వేయించండి, మాకు ఉపాధి లభిస్తుంది, ఎంత చేసినా మాకు రోజువారీ గడుస్తలేదు, మాకు ఉపాధి కావాలనేది వాళ్ళు నిండారా కోరుకుంటున్న కోరిక ఇది. కనుక మీరు అన్నారు ఇప్పుడే, ఇది కనీసం 300-400 మందికి ఉపాధి. మేము ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, ఆ శివారు, ఈ శివారు, ఆ గ్రామం, ఈ గ్రామం, మనము నేనేమంటాం అంటే పరిసరాల్లో ఉన్న నిరుద్యోగులు, ప్రత్యేకంగా మహిళలకు మీరు ఆదుకుంటారు, మీరు ఉపాధి కల్పిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ నిపుణు ఇస్ ఎ గుడ్ ఆంట్రప్రనర్. He has that business acumen, that leadership quality, ఓపిక, ప్రజెంటేషను, ఏ రకంగా ఎదగాలి, ఎవరిని నొప్పించకుండా ఆ టాలెంటు నిపుణ్ దగ్గర ఉన్నది. రాబోయే 5-6 సంవత్సరాల్లో మీరు చూస్తారు, నిపుణ్ చాలా పెద్దగా ఎదుగుతాడని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రి బాబు గారు ఇప్పుడే చెప్తూ వారి ఆశీస్సులు ఎప్పుడైనా ఉన్నాయి. ఉదయం ప్రారంభించిన నుంచి కూడా వారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఇస్తున్నారు. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి.
నేను అదే చెప్తున్నాను, వారికి కూడా ఇంతమంది చెప్పినాం, మీరు మాకు పర్మిషన్స్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ ఇప్పించండి, తప్పకుండా ఇంకా ఇక్కడ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఇంకా సెకండ్ ఫేజ్ కనుక కంప్లీట్ అయినట్టయితే దాదాపు 500 మందికి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది అయిన తర్వాత ఇంకా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మనకి ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేటువంటి స్కాచ్ కూడా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికి కూడా మనకు ప్రభుత్వ పరంగా వారి సహాయ సహకారం ఉంటూ వారి పర్మిషన్స్ ఇప్పించుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ఆ ప్రయత్నంలో కూడా నేను వారికి పూర్తి స్థాయిలో సహకరించాల్సి సిద్ధంగా మరొకసారి ఈ సందర్భంగా వారికి ఈరోజు మా ఆహ్వానం నుంచి ఇక్కడికి రావటం, టైం స్పేర్ చేయటం, విధంగా వారు మాకు ఈ పూర్తి నిర్మాణ సమయంలో కావచ్చు అనేక సందర్భాల్లో వారు మాకు అందించినటువంటి సహాయ సహకారాలకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అంతేకాకుండా ఈ గ్రామం సంబంధించినటువంటి అనేక మంది ప్రజలు కూడా నాయకులు కూడా ఈ మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మాకు ఎప్పుడు ఏ చిన్న అవసరం పడ్డా కూడా ప్రతి దానికి సహకరిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని విధాలుగా మాకు సహకరిస్తూ వచ్చినటువంటి వారు ఇంకా అనేక మంది కౌన్సిలర్స్, పాత కౌన్సిలర్స్ వచ్చారు, కొత్త కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ రోజు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఈ సహాయ సహకారాలు అదేవిధంగా ఉండాలని కోరుకుంటూ మా వంతుగా కూడా మేము కూడా ఎప్పుడైనా మీకు ఏ రకమైన సహాయ సహకారం ఉంటాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సార్ ఇక్కడ చూడండి. Active in politics, takes care of the constituency. అన్నా ఓకే మంచిదా